క్లియర్ గా చాలా స్పష్టంగా ఇదే మాట ఓపెన్ గా క్లియర్ గా నేను మీటింగ్ లో మాట్లాడుతున్నా అంటే పార్టీ నాకు ఆ ధైర్యాన్ని ఆ బలాన్ని ఇచ్చింది. పార్టీ కంటే ఎవరు లేరు. పార్టీయే ఫస్ట్ ప్రయారిటీ. ఎంత సీనియర్ ఉన్నా ఎంత జూనియర్ ఉన్నా పార్టీ నిర్ణయమే అంతిమ నిర్ణయము. పార్టీ తీర్పే అంతిమ తీర్పు. పార్టీ నిర్ణయం తీసుకున్నాక దాన్ని వ్యతిరేకిస్తే సరే సుదీర్ఘంగా ఉందని చెప్పి ఓపికతో ఉంటామేమో, కానీ ఎక్కువ కాలం అదే రకంగా పార్టీని నష్టం చేకూరిస్తే నా సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చూస్తూ ఓటుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హోదా మనం కూర్చునే కుర్చీకి గౌరవం ఇవ్వాలి. పార్టీ యొక్క నిర్ణయం తీసుకున్నప్పుడు నచ్చినా నచ్చకపోయినా దూరదృష్టితో పార్టీ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు అందరం కూడా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత రికార్డ్సే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఎవరన్నా ఆ నిర్ణయానికి కట్టుబడకుండా నేను పెద్ద లేకపోతే మీరు చిన్న అని చెప్పి భావించి ఎవరన్నా అది చేస్తే ఎంత సీనియర్ అన్నా సీనియర్ అంటే ఇంకా దానికి ఓర్పు ఎక్కువ ఉండాలి, సహనం ఎక్కువ ఉండాలి. పని చేయకూడదు అనేది నా ఉద్దేశం. వచ్చి ఇద్దరికి కూడా చెప్పాలి ఇది నిర్ణయం. ఈడ మీరు గెలుస్తారంటే వీళ్ళకే టికెట్ ఇవ్వాలి. ఈడ మీరు గెలిచే అవకాశం ఉందంటే గెలిచే అభ్యర్థికే టికెట్ ఇవ్వాలి. సుదీర్ఘంగా పార్టీ పట్టుకున్న వ్యక్తి ఇంకెవరన్నా అక్కడ గెలిచే అవకాశం లేదంటే వాళ్ళకి నామినేటెడ్ అవకాశం కల్పించాలి. ఇది నేను కూడా పాటించినా కాబట్టి ఈరోజు ఇంత బలంగా చెప్తున్నా. నేను పార్టీ నిర్ణయం తీసుకున్నంత వరకు మనకు కావాల్సిన ఒపీనియన్ మనం ఏదన్నా చెప్పవచ్చు. కానీ పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకొని బీఫామ్ కానీ లేదా పార్టీ లైన్ ఇది అని చెప్పినాక నచ్చినా నచ్చకపోయినా ఆ లైన్ పార్టీలో ఉన్న కట్టుకున్న ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిందే. నచ్చకపోతే నాలుగు గోడల మధ్యలో వెళ్ళి మాట్లాడాలి తప్ప బహిర్గతంగా బయట వచ్చి మాట్లాడకూడదు. ఇది నేను ఒక వ్యక్తుల్లో ఒకరిని ఉద్దేశించి మాట్లాడతలేదు. నేను ఈరోజు పిసిసి ఉపాధ్యక్షుడిగా ఇది నా బాధ్యత. ఈ పార్లమెంట్ కి నేను ఉపాధ్యక్షుడు ఉన్న పెద్ద మనిషిని కూడా నేను కలిసి వారికి కూడా చెప్తాను. ఎందుకంటే పార్టీ నాకు ఉపాధ్యక్షుడిగా ఇక్కడ చెప్పింది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి అదేవిధంగా నేను ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. పార్టీకి నష్టమయ్యే పని చేస్తే నష్టపోయేది మనమే. మన కళ్ళని మనం పోసుకోవద్దు. మనం కత్తి తీసుకొని మన గొంతుని మనం పోసుకునే పరిస్థితి ఎవరు కూడా చేయకూడదు. తప్పనిసరిగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఉన్న అన్ని వాళ్ళు కూడా కైవసం చేసుకొని మున్సిపల్ చైర్మన్ పీఠం పైన మన వ్యక్తిని కూర్చోబెట్టుకొని ఏదైతే జగిత్యాల జిల్లా కేర్ ఆఫ్ కాంట్రవర్సీస్ కాదు, జగిత్యాల అడ్డా అంటే కాంగ్రెస్ అడ్డా అనే విధంగా మనం